శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇటీవల ఆలయ పరిధిలో కొందరు రీల్స్ చేస్తున్నారని, అన్యమత స్టిక్కర్లు అతికించి ఉన్న వాహనాలు శ్రీశైలంకి వస్తున్న నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో భక్తులకు భరోసా కల్పించాలని భద్రతా కట్టుదిట్టం చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఆధ్యాత్మిక మనోభావాలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987 అమల్లో ఉంటుంది. శ్రీశైల క్షేత్రం హిందూ దేవాలయం, అందువలన ఇక్కడ అన్యమత ప్రచారం కానీ అన్య మతాలకు సంబంధించినటువంటి కార్యకలాపాల నిర్వహణ కానీ పూర్తిగా నిషేధించడం జరిగింది. ఈ శ్రీశైల క్షేత్రంలో ఎక్కడైనా సరే మందు, మాంసము, అదేవిధంగా ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టడానికి లేదు. ఎవరు కూడా రీల్స్ చేయటం కానీ, అదేవిధంగా డ్రోన్స్ ఎగరవేయటం కానీ, ఈ యొక్క వీడియోలను కానీ లేదా ఫోటోలను తీసుకోవటం కూడా నిషేధం. కాబట్టి అదేవిధంగా మేము అనేక చోట్ల కూడా ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అనేటువంటి బోర్డును కూడా మేము భక్తుల యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ఏవైతే నిషేధమైనటువంటి వస్తువులు ఉన్నాయో